యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపును అంటే ఇక్కడ ఏమంటున్నా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. చాలా మంది అంటారు కదా, నాకు జ్ఞానం లేదు, మంచిగా రాయలేకపోతున్నాను, అంటే ఎగ్జామ్ మంచిగా రాయలేకపోతున్నాను, నాకు జ్ఞాపక శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు అని చాలామంది బాధపడుతున్నారు. ఎగ్జామే కావచ్చు, ఏదైనా పని చేసేటప్పుడు క్రొత్త పనిలో తెలియకపోయినప్పుడు నాకు జ్ఞానం లేదే అనుకుంటున్నారు. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వాళ్ళకి ప్రత్యుత్తరం ఇవ్వడానికి నాకు జ్ఞానం సరిపోవటం లేదు అనుకుంటున్నాం. ఎలా మాట్లాడాలో తెలియటం లేదు అనుకుంటున్నా, ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో తెలియటం లేదు అనుకుంటున్నా. నా ప్రియమైన చెల్లి, నా తల్లి ఒకటే మాట్లాడుతున్నాను, మీలో ఎవరికైనా చిన్నవాణి మొదలుకొని పెద్ద వృద్ధుల వరకు కూడా జ్ఞానము లేదా, ఎలా మాట్లాడాలో తెలియటం లేదా? దేవుడి యొద్ద మంచి జ్ఞానం ఉందంట, అది ఆయన అడుగుడి అంటున్నాను. ఎవరికి జ్ఞానము కొదువుగా ఉందో అది నన్ను అడుగుడి అంటున్నాడు. ఎలాంటి జ్ఞానము కావాలో అది కూడా చూద్దాం. 4వ అధ్యాయము 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనదంట. పరలోక జ్ఞానం అడగాలంట. దైవ బైబుల్ చదివినప్పుడు దీన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఈ లోక మనుషులకి లేదు కాబట్టి సులువుగా అర్థం అవ్వాలి, దీనిలో ఉన్న గుడార్థం మాకు తెలియాలని పైనున్న జ్ఞానంతో పాటు ఈ లోకంలో కూడా బ్రతకటానికి దేవుడు తప్పనిసరిగా జ్ఞానం ఇస్తాడు. నా తల్లి, చీమలు చూసారా? సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో బలము లేని చీమలు అవి జ్ఞానముతో వేసవి కాలంలో ఆహారం కూర్చుకుంటాయి. నీవు నేను కూడా జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో ఉపద్రవాలు ముందే వస్తున్నాయని గ్రహించి వేకువనే లేచి ప్రభు పాదాల కాడ శోధనలో పడకుండా ప్రార్థనలో నీవు ఉన్నావు, నేనున్నాను అంటే జ్ఞానముతో మన జీవితాల్లో చక్కపరచుకోగలుగుతాం. జ్ఞానము ఏదైనా నీకు కొదువుగా ఉంటే ప్రభు ఇస్తానంటున్నాడు. మరి ప్రార్థన చేద్దామా? ప్రభువా, మాకు జ్ఞానము కొదువుకుంది, ఈ లోకంలో బ్రతకడానికి నీవు మంచి జ్ఞానమును దయచేయండి. ఏ విధమైన దుష్టుడు మొట్టకోకుండా మాలోకి మీ ఆత్మనుంచమని యేసుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.